వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ 99 న్యూస్. హస్తినాపురం డివిజన్ బీజేపీ నిరసన ర్యాలీ. బస్ ఛార్జీల పెంపుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసం. బస్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హస్తినాపురం డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎరుకుల మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో టీకేఆర్ కాలేజీ నుంచి నందనన్ లక్కీ హోటల్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి పాల్గొన్నారు. నిరసన ర్యాలీ అనంతరం సామరంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి బస్ ఛార్జీల పెంపు నిర్ణయం భాగ్యనగర ప్రజలకు దసరా ఆనందాన్ని దూరం చేసిందని, అక్టోబర్ 6 నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీలను ప్రతి స్టేజ్కి 10 రూపాయల చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వం లేదా మరియు మధ్యతరగతి ప్రయాణికులకు, విద్యార్థులకు, చిరు ఉద్యోగస్తులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. ఈ భాగ్యనగరంలో దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు రోజువారీగా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తారు. కొత్త ఛార్జీల ప్రకారం ప్రతి ప్రయాణికునికి నెలకు 600 నుంచి 1000 వరకు అదనపు భారం పడనుంది. ఈ పెంపు కారణంగా భాగ్యనగరం ప్రజలపై నెలకు దాదాపు 70 కోట్ల భారం, సంవత్సరానికి సుమారు 800 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపుతుంది. ఆర్టీసీ సంస్థను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలపై అదనపు ఛార్జీలు వేయడం సిగ్గుచేటు చర్యగా బీజేపీ పార్టీ భావిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచారని, ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సేవలో విలీనం చేయడం జరగలేదు. 43,000 మంది ఉద్యోగులు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందలేదు. పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. వేలాది మెడికల్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగులు రిటైర్డ్ అయిన పూర్తి సెటిల్మెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఈ కింది అంశాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలపై పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలి. పీఆర్సీ బకాయిలు, మెడికల్ బిల్లులు, పెండింగ్ సెటిల్మెంట్లను వెంటనే చెల్లించాలి. భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మోర్చా నాయకులు, వివిధ కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది. జిల్లా నాయకులు గజ్జెల రాజు గౌడ్, బొమ్మిడి కిరణ్ రెడ్డి, గౌని వెంకటేష్ గౌడ్, కాటన్ శేఖర్ గౌడ్, పాషం జీవన్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్ వెంకటాచారి, మల్లేష్ యాదవ్, చిలుక గణేష్, పందుల రాజు గౌడ్, బాలరాజు, బీజేపీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, చిలుకూరి రాజేందర్, ప్రభాకర్ రెడ్డి, తడకమల్ల విజయ్ కుమార్, విజయశ్రీ, ప్రవీణ్ కుమార్, రాజు ముదిరాజ్, అంజీ ముదిరాజ్, నేపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సుధీర్, అరవింద్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.